బాచుపల్లి మియాపూర్ ప్రధాన రహదారి అయితే చాలా అధ్వాన స్థితిలో ఉంది. సో దీనికోసం అయితే హర్తవనం కాలనీ వాసులందరూ కూడా కలిపి ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం అయితే కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా నిత్యం ఇక్కడ ఏదో ఒక యాక్సిడెంట్ జరగడం, అదేవిధంగా ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, మేమే కాదు ఇక్కడ వెళ్ళే వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు నిత్యం మొత్తుకుంటున్నా కూడా ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం జరిగింది. ఎప్పుడో కూడా ఏదైనా పెద్ద వర్షం పడితే తాత్కాలికంగా గుంటల్ని పూడుస్తున్నారే తప్ప ఈ ఫ్లైఓవర్ పని ఎప్పుడు పూర్తవుతుంది, అదేవిధంగా ఎప్పుడు ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని అయితే క్లారిటీ ఇవ్వడం జరగలేదు. సో దీంతో అసహనానికి గురైనటువంటి కాలనీ వాసులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ బాచుపల్లి ప్రధాన రహదారి మీద అయితే కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అసలు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నా పేరు ప్రకాశం అండి. బాచుపల్లి కాలనీ వాసులు మేము సహనం నటిస్తే కానీ ఈ యొక్క రోడ్డు పైన ఎవరు రారండి. మాకేం సరదా కాదు. ఈ రోడ్డు పైన వచ్చామంటే దాదాపుగా 2 సంవత్సరాల పైన అవుతుందండి ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి. దీని మీద ఎవరికి ఒక ఆఫీసర్ కూడా చిత్తశుద్ధి లేదు, సమన్వయం లేదు. దేనికి మరి ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చూడండి. మరి ఈ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టలేదు, ఎందుకు త్వరితగతిన పూర్తి చేస్తారు? ఇదే సేమ్ మెయిన్ రోడ్లో అవుతే ఇచ్చేస్తారా? ఇప్పుడు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఫ్లైఓవర్ వేశారు, చాలా సంతోషం. కానీ ఫ్లైఓవర్ని ఎంత త్వరితగతిన పూర్తి చేయాలి, ఎంత ఇబ్బంది పడుతుంది. ఒక్కసారి మీ రోడ్డు చూడండి, పెద్ద పెద్ద గుంతలు, ఒక్కోసారి గంటల తరబడి కూడా రోడ్డు జామ్ అయిపోతుంది, చేయలేకపోతున్నాము. ఎంతెంత పెద్ద పెద్ద గుంతలు. మరి సహనం నశిస్తే కానండి ప్రజలు పనిలోకి వచ్చారా? వీళ్ళందరూ ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసే కదా మరి వచ్చింది. కాబట్టి త్వరితగతిన ప్రభుత్వం దయచేసి దీని మీద దృష్టి పెట్టేసి త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పార్టీలకు అతీతంగా బాచుపల్లి ఫ్లైఓవర్ పనులలో జాప్యంలో ఇక్కడ ఉన్న కాలనీ అసోసియేషన్స్ కానీ రెసిడెంట్స్ కానీ ఎంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎలా అంటే ఈ రోజుల్లో ₹1 అప్పు కావాలని దొరికే పరిస్థితి ఉందేమో కానీ సమయం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. ఈ రోజు ఇంత పెద్ద సమస్య అటు ఆఫీస్కి కాకుండా మేము ఇళ్ళకి కాకుండా అవుతున్నామని కాలనీలోని వర్కింగ్ ఉమెన్ అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. గంటలు ట్రాఫిక్ జాము, రోడ్డు మీద చూస్తే గుంటలు, ఆ గుంటల్ని టెంపరీగా మరమ్మతులు చేసే పని తప్పితే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే విధంగా ఈరోజు అధికారులు కానీ ఈ రోజున్న యంత్రాంగం కానీ లేదండి. గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు 2 ఏళ్ళు అయింది ఆల్రెడీ మొదలుపెట్టి, ఇంతవరకు ఇప్పటికీ ఎలాంటి కంక్లూజన్ కూడా రాలేదు. పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కూడా తక్కువ పీరియడ్లో కంప్లీట్ అయిన రోజుల్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ పెట్టుకొని ఈ రోజున బాచుపల్లి ఇంకా పల్లె అనుకుంటున్నారేమండి. బాచుపల్లి పల్లె అయితే కాదండి, మహానగరంలో ఒక భాగం. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో బాచుపల్లి ఒక భాగం అయిపోయింది. పెద్ద పెద్ద హైరైజ్ టవర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఉన్న ప్రజలకి కనీస మౌలిక వసతులు ఇవ్వడంలో, ట్రాఫిక్ నుంచి పొల్యూషన్ నుంచి ఫ్రీ అవ్వాల్సిన అట్మాస్ఫియర్ ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఎంతో నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నాయండి. ఇదైతే కరెక్ట్ కాదు. ఈ రోజున అందరూ ఎందుకు రోడ్ల మీదకి వచ్చామండి? ఎవరికి ఆఫీసులు లేవా, ఎవరికి పనులు లేవా? కానీ ఆల్రెడీ గుంటలో ఎక్కడ మా పిల్లలు మేము ఆరోగ్యాలు దెబ్బలు తగిలించుకొని లేకపోతే ఏమైనా ఇబ్బంది పడతామని చెప్పేసి ఈరోజు రోడ్ల మీద ఎక్కాల్సి వస్తుంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించి, అధికారులు గుర్తించి ఈ యొక్క సమస్యని త్వరగా పరిష్కారం చూపించాలని కోరుకుంటూ. అంటే ఇక్కడ లోకల్ అథారిటీస్ని ఎవరినైనా మీరు అప్రోచ్ అవ్వడం జరిగిందా అండి? ఇక్కడ హెచ్ఎండి అధికారులతో గతంలో ఎంపీ గారు మీటింగ్ పెట్టడం జరిగిందండి, కోఆర్డినేషన్ మీటింగ్. అప్పటికి ఎలా అంటే ఆ మీటింగ్ పెట్టినప్పుడు జనవరిలో పెట్టామంటే 2 నెలల్లో ఒక కంక్లూజన్ వస్తుంది అన్నారు. తీరా ఆ మీటింగ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు రైట్ ఆఫ్ ROW క్లియర్ అవ్వలేదండి, లోకల్ మున్సిపాలిటీ ఇవ్వాలన్నారు. లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నా రెసిడెంట్స్ నుంచి ఏమైనా రెసిస్టెన్స్ వస్తే అమ్మో ఎందుకులే ఇబ్బంది అనుకుంటే వాళ్ళు త్వరగా లోకల్ మున్సిపాలిటీ నుంచి ల్యాండ్ క్లియరెన్స్ రాలేదంటున్నారండి. ఇది ఎలా అంటే ఒక హయ్యర్ అథారిటీ ఆర్ హయ్యర్ లెవెల్ లీడర్షిప్ ఇన్వాల్వ్ అవుతే తప్పితే ఎవరు వచ్చినా కానీ దాని సీరియస్నెస్ తెలియట్లేదండి. హెచ్ఎండి అధికారులని, లోకల్ మున్సిపాలిటీని అందరినీ సమన్వయపరిచి ఎవరికి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఉన్న లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీని మీద క్షేత్రస్థాయి మీటింగ్ పెడితే కానీ దీని పరిష్కారం అవ్వదండి. మెయిన్ ఏంటంటే దీనికి ఎక్కడ టైం లైన్స్ ఏంటి? ఒక అర్బన్ ఏరియాలో ఇంత ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నప్పుడు 3 నెలల 6 నెలల ఏడాది టైం లైన్స్ పెట్టుకొని ప్రిపరేషన్ ఉంటుంది. ఇది ఎలా అంటే పోస్ట్ మార్టం చేస్తున్నాం. ఇప్పుడు ఫ్లైఓవర్ వాటర్ వర్క్స్ లైన్ లేదన్నారు, అప్పుడు మొదలైశారు. ఇలా ఎలా అంటే ఒక రాజు 7 చేపల కథలాగా అయిపోయిందండి.
మీరు పని చేయకపోతే నా మీద, నేను పని చేయకపోతే వాళ్ళ మీద అన్నట్టు వివిధ శాఖల మధ్యలో సమన్వయ లోపం వల్ల ఈరోజు ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారండి. మీరు చెప్పండి సార్. అంటే ఇక్కడ మనకి ప్రధానంగా ఇది చెప్పాలి అంటే మియాపూర్ని బాచుపల్లిని కలిపే ప్రధాన రహదారి అని అనుకోవచ్చు. అంటే ఇది సబ్వే అని కూడా అనలేము. ఎందుకంటే అలాంటి ఈ రహదారి ఇంత అధ్వాన స్థితిలో ఉంది. 2 ఏళ్ల నుంచి కూడా మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ 2 ఏళ్ల నుంచి కూడా మీరు అంతలా స్పందించలేదు. కానీ ఇప్పుడు మెయిన్గా స్పందించడానికి మెయిన్ రీజన్ ఏంటి? దీనికి ఏంటంటే గత 2 ఇయర్స్లో నుంచి జరుగుతున్నప్పటికీ ఎట్లా ఉంటుందంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక 1 ఇయర్ వరకు వాళ్ళ టైం లైన్స్ ప్రకారం చేస్తున్నారనే ఒక ఓపికతో వెయిట్ చేస్తాం. 1.5 year మేము 1.5 year నుంచి మేము స్టార్ట్ చేసామండి. ఈ స్టార్ట్ చేసిన ప్రాసెస్లో అనేక సార్లు హెచ్ఎండి అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, ఇందాక మేడం గారు చెప్పినట్టు మనం ఒక అధికారిని అప్రోచ్ అవ్వగానే మాకు వాళ్ళ వల్ల ప్రాబ్లం, వాళ్ళని అప్రోచ్ అయితే మాకు ఇంకొక డిపార్ట్మెంట్ హెచ్ఎండి వాళ్ళని అడిగితే హెచ్ఎండబ్ల్యూఎస్ అడిగితేనేమో పవర్ పోల్స్ షిఫ్ట్ చేయాలంటారు, వాళ్ళని అడిగితేనేమో డ్రైనేజ్ సిస్టమ్ అంటారు, ఇంకొకరిని అడిగితేనే మున్సిపల్ అంటారు. ఇట్లా ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ గేమ్ చేసుకున్న ప్రాసెస్లో వాళ్ళందరి వెంట తిరిగి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము వెక్స్ అయిపోయాం. ఇప్పుడు మనం మల్లంపేట రోడ్డు చూసుకున్నట్లయితే మల్లంపేట రోడ్డు బాచుపల్లి జంక్షన్ నుంచి మన బాచుపల్లి ఏదైతే ఐటీసీ వరకు ఉందో ఐటీసీ వరకు రోడ్డు ఎక్స్టెన్షన్ అయింది. దానికి మేము పర్సనల్గా ప్రతి ఒక్క రెసిడెన్స్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి ఆర్ఓడబ్ల్యూ ఇప్పించాం. ఆర్ఓడబ్ల్యూకి వెళ్ళటం వల్ల మీరు ఆ రోడ్డు అయితే ఎక్స్పాన్షన్ అయింది. కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఆ పరిస్థితి లేదు. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క బిల్డింగ్లు కాపాడుకోవడం కోసం రోడ్డు అనేది ఇవ్వట్లేదు. రోడ్డు ఎక్స్టెన్షన్కి వాళ్ళ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఇది ఆగిపోయింది. అట్లాంటి దానికి చిత్తశుద్ధి ఉన్న నాయకులు లేదంటే చిత్తశుద్ధి ఉన్న అధికారులు పై లెవెల్కి ఎస్కలేషన్ చేసి దాన్ని ఎమర్జెన్సీ బేస్ మీద రోడ్డు వైండింగ్ కనుక చేసినట్లయితే ఈ పరిష్కారం అవుతుంది. దాన్ని ఎవరు చేయాలి? బాధ్యత ఎవరి ఏ అధికారులు అయితే రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళే పై లెవెల్కి ఎస్కలేట్ చేయాలి, దాన్ని వర్కౌట్ చేయాలి. అంటే మేము ఒక్క కాలనీ వాళ్ళైనా మిగిలిన కాలనీ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకుని ఈ ఉద్యమంలో మీరు అందరూ కూడా కలిసి బాచుపల్లి సరౌండింగ్ లో ఉన్న కాలనీస్ వాళ్ళందరూ వచ్చారండి. వాస్తవంగా ఈ రోజు వర్షం ఉన్నా కానీ ఇంతమంది వచ్చారంటే దాని యొక్క క్రిటికాలిటీ, దాని యొక్క సీరియస్నెస్ మీరు అర్థం చేసుకోవచ్చు. అదే వర్షం లేకపోతే 500-600 మంది ఈ రోజున రోడ్డు మీద నిలబడేవాళ్ళు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పని. ఈ రోజు ఇంకొక ప్రాబ్లం ఏమంటే ఈ యొక్క వర్షాలు వచ్చిన తర్వాత గుంటలు పడటం వల్ల బైకుల మీద నుంచి వర్షంలో డ్రైవ్ చేసుకుంటున్నప్పుడు ఎదురు కనపడక గుంట ఎంత లోతుందో తెలియక కింద పడిపోయి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చింది. అయినప్పటికీ కూడా దీని మీద ఒక టైం లైన్స్ ప్రకారం పనిచేయట్లేదు. ఇది ఇంత నిర్లక్ష్యం దేని గురించి? ఏ యొక్క ప్రజల కోసం ఈ ఫ్లైఓవర్ కడుతున్నా అంటున్నారో ఆ ఫ్లైఓవర్ ప్రాణాలతో చెలగాటం ఆడే అంటే ఎంతవరకు కరెక్ట్? దీన్నే మేము క్వశ్చన్ చేస్తున్నామండి. వీఆర్ క్వశ్చనింగ్ 3 points అండి. 1, వీ నీడ్ ఏ డెడ్ లైన్. 2, we need a temporary relief till the completion of the flyover. టెంపరీ రిలీఫ్ అంటే ఎలా? సైడ్ రోడ్లు కంప్లీట్ చేయాలి. అలానే యూటర్న్స్ అన్నింటినీ కూడా దగ్గరలో యూటర్న్స్ ప్లాన్ చేయాలి. ఎక్కడెక్కడ యూటర్న్ ఇవ్వదలుచుకున్నారో అక్కడ ఫ్లైఓవర్ యొక్క సీలింగ్ని కంప్లీట్ చేసుకోవాలి. ముఖ్యంగా బాచుపల్లి జంక్షన్లో అయితే 1 year అవుతుందండి ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసి. అక్కడ ఏ వర్క్ నడవట్లేదు, ఒక పిల్లర్ వేయలేదు. ఎందుకు పిల్లర్ వేయలేదు కదా సార్? ఎందుకు ఆపారు అని అంటే మేము స్టీల్తో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కాలం పెట్టి దాని మీద పిల్లర్ వేస్తామన్నారు. మరి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కాలం వేసేటప్పుడు బంద్ చేయాల్సిన అవసరం ఏంటి? సివిల్ వర్క్ లేనప్పుడు అది ఎందుకు బంద్ చేయాలి? దీనికి సమాధానాలు లేవు. ఇంకెందుకు సార్? అయిపోయింది సార్, నెలలో అయిపోద్ది, 2 నెలలు అయిపోద్ది అని చెప్తున్నారు. అంతే తప్పితే ఒక ప్రాజెక్ట్ అంటే ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్లో ఈ ప్రాజెక్ట్ డెడ్ లైన్ నువ్వు ఫెయిల్ అయితే నీకు ఇది పెనాల్టీ అనేది లేదు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటయ్యా అంటే ఒక నిర్లక్ష్యానికి జవాబుదారితనం లేదు, నిర్లక్ష్యానికి పనిష్మెంట్ లేదు. దాంతో ఎవరు పనిష్మెంట్ చేసేవాళ్ళు లేరు, నన్ను ఎవరు శిక్షించేవాళ్ళు లేరు అనే ధైర్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాడబడుతున్నారు. అండ్ ఇది వర్షం లేకపోయినా కూడా ఈ రోడ్డు చాలా ఘోరంగానే ఉంటుంది. అంటే మట్టి వలన స్కిడ్ అవ్వడం, యాక్సిడెంట్స్ ఎక్కువ అవ్వడం. సో దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇమీడియట్గా వాళ్ళు సర్వీస్ రోడ్ని బిల్డ్ చేయాలి. సర్వీస్ రోడ్ని సీసీతో బిల్డ్ చేస్తారా, బీటీతో బిల్డ్ చేస్తారా అనేది వాళ్ళ టెక్నికల్ సొల్యూషన్ ప్రకారం చేయాలి. ఒకవేళ బీటీతో బిల్డ్ చేస్తే వర్షాన్ని కొట్టుకుపోద్దంటే సీసీ రోడ్ అన్నా వేయాలి, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదంటే సైడ్ డ్రైన్లకు నిర్మించి ఇమీడియట్గా బీటీ రోడ్ వేయాలి. ఇది ఏదైనా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి తప్పితే ఇట్లా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాం అనేది కరెక్ట్ కాదు. మీ పేరు? నా పేరు దిలీప్ అండి. నేను ఇదే కాలనీలో ఉంటాను. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను ఈ బాచుపల్లిని. ఈ 2 సంవత్సరాల్లో చూసిన విధంగా అయితే నేను ఎప్పుడు చూడలేదండి బాచుపల్లిని. పగలు చూస్తే మొత్తం దుమ్ముతో, వర్షం పడ్డప్పుడన్నా కనీసము ఫాగ్ లేకుండా ఉంటుందండి, లేదంటే ఫుల్ ఫాగ్తోని ఎదురుగుండా కనిపించే పరిస్థితి లేదు.
అలానే నైట్ టైం ఇక్కడ ఇంత వర్క్ జరుగుతున్నప్పుడు కనీసం లైట్లు లేవు. ఎంత పెద్ద పెద్ద గుంతలు పడ్డప్పుడు ఇక్కడే గత 4-5 నెలలుగా 4-5 యాక్సిడెంట్లు జరిగాయి. నైట్ టైము ఎవరు చూసేటట్టు కూడా లేదు. ఎందుకంటే నైట్ టైం అందరూ ఎవరి ఇంటిలో వాళ్ళు ఉంటారు. పెద్ద పెద్ద లారీలు కానీ చిన్న చిన్న బైకులు కానీ స్కిడ్ అయి పడిపోతుంటాయి. మేము ఒకటే కోరిక, ఇది ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేసి సర్వీస్ రోడ్ అనేది కంప్లీట్ చేయాలి తొందరగా. అండ్ అలానే ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా అంబులెన్స్ రావాలంటే యూటర్న్ తీసుకోవడానికి చాలా ముందుకు వెళ్ళాలి. మెయిన్ ప్రాబ్లం అంటే యూటర్న్. అంటే ప్రతిరోజు మేము సఫర్ అయ్యేది ఏంటంటే ఈ యూటర్న్ ఇక్కడి నుంచి తీసుకొని మళ్ళీ మమతా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆల్మోస్ట్ 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ పడుతుందండి. అలానే మిడిల్లో ఎక్కడైనా వాటర్ గుంతలు ఉంటే బైక్ అనేది ముందుకు వెళ్తే ఎంత లోతుందనేది తెలియదు ఎవరికి. పడిపోయిన తర్వాత అయ్యో అనుకునే పరిస్థితి. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు ఇదే ట్రావెల్ చేయాలి. ఇక్కడ ఈ యూటర్న్ అనేది ఇక్కడ తప్ప మళ్ళీ ఇంకో యూటర్న్ లేదు. మిడిల్లో మేము కోరుకునేది ఏంటంటే మిడిల్లో ఫ్లైఓవర్ జరిగిన చోట కనీసం మాకు అక్కడ యూటర్న్ అనేది ఇస్తే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. సో మొత్తంగా ఏం చేయాలనుకున్నా అంటే ఈ రోజు ఈ ధర్నా కాకుండా ఇంకా ఈ రోజు ఏం కార్యాచరణ చేయబోతున్నారు? ఈ రోజుతో ధర్నా అయితే ఈ రోజు ఒకటే అండి, డెడ్ లైన్ అనేది కావాలి. పక్కన రోడ్లు అనేది మరమ్మతం జరగాలి. అంటే కంప్లీషన్ అనేది కొంచెం రోడ్డు రిలీఫ్ అనేది ఉండాలి వెళ్ళే వాళ్ళకి, అంతే అండి. నమస్తే, నా పేరు సుధాకర్ రెడ్డి. ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది నిర్లక్ష్యానికి ప్రతీక. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ వర్గాల నిర్లక్ష్యానికి ప్రతీక ఈ ఫ్లైఓవర్. అంతకు మించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఎందుకనంటే ఇది ఎప్పుడు కంప్లీట్ చేసినా అడిగేవాడు లేడు, దీనికి ఒక డెడ్ లైన్ లేదు. ఇంత సఫర్ అవుతున్నారు. గుంటల్లో వాటర్ నిలిచిపోయి 2 వీలర్స్ వాళ్ళు భయపడిపోయి ఎన్నో ప్రాణాలు పోతున్నా కానీ కూడా ఎవరికే కానీ కూడా పట్టినట్టు కనపడటం లేదు. ఒక ఇంత 1 కిలోమీటర్ ఫ్లైఓవర్ కంప్లీట్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది మేడం? ఎక్కడైనా ఉన్నదా? కిలోమీటర్ల ఫ్లైఓవర్ వర్క్స్ను టాప్ ప్రయారిటీతో కంప్లీట్ చేసి బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ కంప్లీట్ చేసి వాళ్ళ ఆపరేషన్కి వచ్చింది. దీని పరిస్థితి ఏంటి? ఇప్పటికి 3 ఏళ్ళు అయింది కంప్లీట్ చేసి. ఆ సిగ్నల్ దగ్గర ఏమీ లేకోకుండానే ముందే క్లోజ్ చేసేసారు. ప్రిపరేటర్ వర్క్ చేసేసిన తర్వాత లాస్ట్లో బీమ్ వేసేటప్పుడు క్లోజ్ చేయొచ్చు. అది చేయకుండా ముందే క్లోజ్ చేసేసి అక్కడెక్కడ యూటర్న్ పెట్టేసి ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతూ తమాషా చూస్తున్నది గవర్నమెంట్. సంవత్సరాల నుంచి ఇక్కడ బాచుపల్లిలో ఉంటున్నారు. అప్పుడు రోడ్డు పరిస్థితులకి ఇప్పుడు రోడ్డు పరిస్థితులకి ఏం డిఫరెన్స్? నేను ఒక మాటలో చెప్పాలంటే ఈ ఏరియాలో మేము తీసుకొని 2015-16లో తీసుకొని వచ్చినప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో అవుట్స్కట్స్లో ఉంది అని చాలా సంతోషించాం. ఈరోజు ఇక్కడ ఎందుకు తీసుకున్నామనే బాధపడాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఆ రోజుకి ఈ రోజుకి చూసుకుంటే 5-6 ఏళ్లలో ఈ పరిస్థితి చాలా దారుణమైనగా మారిపోయింది పరిస్థితి. మరి ఇక ఈ ప్రభుత్వ వర్గాలు ఏం చేస్తున్నాయి? ఈ ఫ్లైఓవర్ దేనికోసం? ప్రజల కోసమని. ప్రజల బాధలు పట్టించుకోకుండా, ఎవరు కూడా పట్టించుకోకుండా దాని ఇష్టానుసారం ఆ కాంట్రాక్టర్ ఆయన ఇష్టానుసారం ఆయన ఒక డెడ్ లైన్ లేకుండా చేస్తున్నప్పుడు ఇక ఎవరు ప్రజల కోసం అనేది చెప్పుకోవాల్సిన ఆ ఫ్లైఓవర్ ఎందుకైతే ప్రజల కోసం, ప్రజల ప్రాణాలు తీయడానికి కడుతున్న ఫ్లైఓవర్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పటికి ఎంతోమంది గుంటల్లో ఎక్కడ ఏ గుంటలో నీరు ఉన్నదో తెలియదు, గుంటలో ఏ నీటి దగ్గర ఏ గుంట ఉన్నదో తెలియదు. 2 వీలర్స్ వాడు గుంటలో పడిపోతే వాడు ఏమైపోతాడో తెలియదు, పడిపోతే వాడు వెనకాల ఏ వెహికల్ ఇచ్చేసి ఎక్కేస్తుందో తెలియదు. ప్రజల అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఈ రోజుకు ఈ బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో మాకు నెలకొని ఉన్నది. తత్వరమే దీనికి ఇవాళ ఇది ధర్నా అనేది ఒక స్టార్టింగ్ పాయింటే. వీళ్ళు గవర్నమెంట్ వర్గాలు ఏమాత్రము చొరవ తీసుకొని కంప్లీట్ చేయకపోతే ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా మేము చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఇలాగా సఫర్ అవుతూ సంవత్సరాల తరబడి ఇప్పటివరకు చాలా వరకు ఓపికగా వెయిట్ చేసి ఈ రోజుకు ఈ పరిస్థితి ఇంత వర్షంలో కూడా మేము ఇంతగా మా జనాలు వచ్చారంటే ఎంత మనసులో ఎంత సఫర్ అవుతున్నారో. రోజు ప్రయాణాలు చేసేటోళ్ళు సాఫ్ట్వేర్ వర్గాలు కానీ మిగతా వాళ్ళు కానీ బయటకు వచ్చేసేసి అక్కడ యూటర్న్ అట్లా ఇలా దాంతో ఎక్కడో పోయి తిరిగి రాలేక అక్కడ యూటర్న్ తీసుకుంటే మాత్రం చలానే చేస్తున్నారు రాంగ్ సైడ్ అని చెప్పేసి. ఇంకా రాంగ్ సైడ్ రాక ఏం చేస్తారు మేడం? అక్కడెక్కడో యూటర్న్ పెడతారు, ఎక్కడెక్కడో మమతా దగ్గర యూటర్న్ పెడతారు. ఏం చేస్తారు? మన పీపుల్ విల్ టెంట్ టు కమ్ ఇన్ రాంగ్ సైడ్. సో ఆ సిగ్నల్ చలాన కూడా వేయొద్దని కోరుకుంటున్నాం మేము. తప్పకుండా. సో చూశారు కదండి, ఇక్కడ బాచుపల్లిలో మొత్తంగా అన్ని కాలనీ వాసులు కూడా ఇక్కడ ధర్నాకైతే రావటం జరిగింది. ఎందుకు అంటే అది కేవలం వాళ్ళ కోసం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ రోడ్డులో వెళ్ళేటువంటి ప్రతి ఒక్క వాహనదారుల యొక్క సేఫ్టీ కోసం అయితే వీళ్ళు ఇక్కడ ధర్నా చేయటం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ వర్గాలు స్పందించి ఈ రోడ్డు మరమ్మతు పనులు కనీసం తాత్కాలికంగా అంటే ఫ్లైఓవర్ వర్క్ పూర్తయ్యే వరకైనా తాత్కాలికంగా ఈ రోడ్డు మరమ్మతు పనులు అయితే చేసి సీసీ రోడ్లో ఏదో ఒక రకంగా అయితే కనుక ఇక్కడ సొల్యూషన్ కల్పిస్తే చాలా ఆనందపడతామని అయితే వాళ్ళు తెలియజేయడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ డానియల్తో కీర్తి, FBTV.